వారికి నమ్మకమైన విశ్వాసపాత్రుడైన ఒక బంటుగా ఎన్టీ రామారావు గారితోని మాగంటి గోపీనాథ్ గారికి సత్సంబంధాలు ఉండే. అదేవిధంగా వారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా హైదరాబాద్, వినియోగదారుల ఫోరం సభ్యుడిగా వివిధ బాధ్యతలను వారు నెరవేరుస్తూ వచ్చిండ్రు. అదేవిధంగా వారు సినిమా రంగంలో నిర్మాతగా, విద్యార్థి రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో ఎదిగి సినీ నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది. అధ్యక్ష, పాత బస్తీ 1995లో సినిమా తీవడము, అదేవిధంగా రవణ 2000 సంవత్సరంలో నటశేఖర కృష్ణ గారిని హీరోగా పెట్టి వారు ఒక గొప్ప చిత్రాన్ని నిర్మించడం, భద్రాద్రి రాముడు 2004లో నా